హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మూమెంట్స్ విత్ హారిక. ఇంకా ఈరోజే మేము మా తమ్ముడు పెళ్ళంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్‌కి తిరిగొచ్చేసాము. మార్నింగ్ బస్సు టైంకే వచ్చింది. సో, మా బావగారు కొత్త కారులో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. నేను ఆ షాట్ తీయడం మర్చిపోయాను. ఇంకా వచ్చేటప్పటికి మార్నింగ్ 7:30-8 అయిందనుకుంటా. వచ్చి రాగానే తలుపులన్నీ ఓపెన్ చేసుకొని లగేజ్ అంతా మొత్తం లోపల పెట్టేసుకున్నాం. ఇంకా పెళ్ళవ్వడంతో మీకు తెలుసు కదా ఎంత లగేజ్ ఉంటదో. మొత్తం అంతా తీసుకొనొచ్చి అన్ని బట్టలు బయట సర్దుకోవడానికి చాలా టైం పట్టింది. ఇంకా అలానే చాలా ఉండిపోయాయి గూడా. ఇంకా వచ్చి రాగానే మా అమ్మాయి అయితే అన్ని బొమ్మలు ఇలా కింద పడేసింది. ఏకంగా ఒకేసారి సర్దుకోవచ్చు కదా అని అలానే వదిలేసాను. ఇంకా మెల్లగా ఇంట్లో కొంత క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. చాలా రోజులు వదిలేయడం వల్ల కొన్ని కొన్ని థింగ్స్ అయితే అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాల్సొస్తది. అవైతే అవాయిడ్ చేయలేం కదా! ఇంకా రోజు మనం మొహం చూసుకునే అద్దం అయితే నీట్‌గా ఉండాలి కదా అని ఫస్ట్ దాంతో స్టార్ట్ చేశాను. నేను ఈ అద్దం క్లీన్ చేస్తున్న ప్రతిసారి ఆ ఏఎస్ఎంఆర్ వీడియోస్ ఉంటాయి చూసారా? అలాంటి ఫీలింగ్ వస్తదనమాట. ప్రొఫెషనలిజం బాగా ఉట్టి పడతది. మనం ఫీల్ అవుతాం అంతే అలాగా. మొత్తానికి ఇదైతే క్లీన్ చేసిన తర్వాత బాత్రూమ్‌ని కూడా కొంచెం డీక్లటరింగ్ చేద్దామని డీక్లటరింగేనా? అదేలే క్లీన్ చేద్దామని సింక్‌తో మొదలుపెట్టాను. నేనైతే ఈ అంట్లు తోమే స్క్రబ్‌తోనే ఈ బాత్రూమ్‌లో సింకులు, వాష్ బేసిన్‌లు కడుగుతూ ఉంటాను. ఎందుకో చాలా నీట్‌గా క్లీన్ అవుతాయి. అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెనక దాంతో స్క్రబ్ చేసేసి ముందు దాంతో డస్ట్ అంతా పోతుంది స్పాంజ్‌తో. ఇంకా వేరేవేవి నాకు అంత కంఫర్టబుల్‌గా అనిపించవు. సో, దీన్నే యూజ్ చేస్తూ ఉంటా. ఇంకా యూజువల్‌గా నేనేం చేస్తానంటే పచ్చకర్పూరాన్ని ఒక చిన్న బౌల్‌లో యేసుకొని పెట్టుకుంటాను. ఈ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ కన్నా కూడా ఇది చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా దాంతో పాటు అప్పుడప్పుడు రీడ్ డిఫ్యూజర్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యూజ్ చేస్తుంటాను. ఈ రీడ్ స్టిక్స్ తీసుకొనొచ్చి ఇందులో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ గానీ, లేకపోతే రీడ్ డిఫ్యూజర్ ఆయిల్ గానీ వేసుకోవచ్చు. ఇవి కూడా చాలా మంచి ఫ్రేగ్రెన్సెస్ ఇస్తాయి. నాకు ఈ సెంటెడ్ క్యాండిల్స్ ఇట్లాంటి ఫ్రేగ్రెన్సెస్ అంటే చాలా ఇష్టం. బట్ ఎక్కువ యూజ్ చేయకూడదు పిల్లలున్నప్పుడు. నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో, ఎప్పుడైనా అలా అడపాదడపా వాడుకోవచ్చు. చాలా బావుంటాయన్నమాట. ఇంకా మా అమ్మాయి అమ్మకి పని పెడదామని చెప్పి వెల్లుల్లిపాయలన్నీ కిందకు వంపేసింది. అంతా ఎత్తేసుకున్న తర్వాత ఇంట్లో కూరగాయలేం లేవు. ఇవాళే వచ్చాం కదా! చాలా రోజుల తర్వాత. జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నామనమాట. యూజువల్‌గా అయితే ఇక్కడ మాకు థర్స్‌డే మార్కెట్ ఉంటుంది. అక్కడికెళ్ళే ఎప్పుడు తెచ్చేసుకుంటాము. ఒకటేసారి వీక్ అంతా ఒకసారి కొనేసుకుంటే వీక్ అంతా వస్తాయి. ఇంకొకసారి అయితే మాకు 2 వీక్స్ వస్తాయి గూడా. మేము ముగ్గురమే కదా ఉండేది. కానీ ఈ మధ్య అక్కడైనా, ఆన్‌లైన్‌లో అయినా చూసి తీసుకుంటే ఒకటే రేట్ పడుతుంది. ఇంకా మా పాప కోసం తొందరగా ఏదైనా చేద్దామని టొమాటో పప్పులాగా పెట్టేశాను. పాపం పెళ్లి మొత్తం అది పెరుగన్నమే తింది. అసలు పెట్టడానికి టైం లేదు. దానికేమో చిన్న పిల్లలు గదా! వాళ్ళ కంఫర్ట్ ఉండాలి, తినడానికి అన్నీ ఉండాలి. సో, దానికోసం అది సరిగ్గా తినలేదు. అందుకని దానికి నచ్చిన పప్పు చేశా ఈరోజు. చాలా రోజులు ఇంట్లో లేకపోవడం వల్ల ఈ మొక్కలన్నీ వాటర్ కోసం వెలవెల్లాడిపోతున్నాయి. ఇంకా మా హస్బెండ్ తీసుకొని ప్రతిదానికి ఇట్లా స్ప్రే చేస్తున్నారు వాటరు. మనమే ఎండకి నకనకలాడిపోతుంటే పాపం మొక్కలు ఏమైతాయి. ఇదిగో ఇదైతే ఎప్పుడు ఇలా ఎండిపోయినా మా ఆయన వాటర్ కొట్టి చిన్న చిన్న చిగుర్లు అయితే తెప్పిస్తారు. నాకు మా ఆయనకి బాగా బిర్యానీ ఆకలేసి చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామనమాట. అది సంగతి. ఇంకా పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ డే అయితే ఇట్లా గడిచిపోయింది. మీకు గనక నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ ఉంటే చెప్పండి. తప్పకుండా నేను ఫాలో అవుతా.